హలో డియర్స్, అందరికీ నమస్తే. నేను మీ డిఎస్ రెడ్డి. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్, చాలామంది సైడ్ ఫ్యాట్కి ఓబ్లిక్స్ ఇవి తర్వాత యాప్స్ వర్కౌట్కి మీరు ఎలా బిల్డ్ చేశారని చాలామంది అడుగుతుంటారు. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ ఓబ్లిక్స్ పైన వర్కౌట్ ఏ రకంగా చేస్తారో చేసి చూపిస్తా. కొంచెం లాంగ్ వీడియో ఉంటుంది, అందరూ చూడండి. మీకు జిమ్లో అయినా హోమ్ వర్కౌట్ అయినా ఇది చేసుకోవచ్చు. ఓకే, లెట్స్. ముందుగా చూడండి, ఇలాంటి సోఫా ఉంటే సోఫా వేసుకోండి, టవల్ అనే వేసుకోండి. హోమ్ వర్కౌట్ అయితే జిమ్లో అయితే ఇలా చేసుకోండి. ఫస్ట్ సైడ్ ఫ్యాట్కి చూడండి, మీ హ్యాండ్స్ని ఇలా పట్టుకోండి. ల్యాండ్ పైన ఇలా పెడితే మీకు పుష్ చేయడానికి వీలవుతుంది. ఫస్ట్ లెవెల్లో కొంతమంది అన్నీ ప్రాపర్గా ఫామ్ రాకపోయినప్పుడు చేయలేరు, కావున ఫస్ట్ అప్పర్ బాడీ మూవ్ చేయకుండా లెగ్ రైజ్ ఇలా మూమెంట్ చేయండి. తర్వాత సెకండ్ లెవెల్లో మీకు అప్పర్ బాడీ కూడా మూమెంట్ అయితే అప్పర్ బాడీ కూడా మూమెంట్ చేయండి. థర్డ్ లెవెల్ రెండు లెగ్ కూడా మూమెంట్ అయితే ఇలా మూమెంట్ చేయండి. ఇది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ వన్ సేమ్ లెగ్ ఫోల్డ్ చేయాలి. మీకు అప్పర్ బాడీ మూమెంట్ అవ్వకపోతే ఇలా ఓన్లీ లెగ్తో మూమెంట్ చేయండి. అలాగే అప్పర్ బాడీ మూమెంట్ అయితే సేమ్ ఇలా మూమెంట్ చేయండి. థర్డ్ లెవెల్లో ఇలా రెండు లెగ్స్ మూమెంట్ చేయండి. ఇది బెల్లీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత టూ సైడ్ ట్రై చేయండి. ఓకేనా, టూ సైడ్ సేమ్ రిపీట్ చేయండి. ఓకే, తర్వాత ఇది టూ వేరియేషన్స్. తర్వాత అప్పర్లో మీ చేతికి మీ చేతికి అందనంత దూరంలో పెట్టి టో టచ్ ఇలా చేసే కొద్దీ మీ ఓబ్లిక్స్ పైన పడుతుంది. ఓబ్లిక్స్ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ సేమ్ ఇలా లెగ్ పైన లెగ్ పెట్టి మీ ఎల్బోకి నీకి టచ్ అవ్వాలి. మీ ఇలా హ్యాండ్ కింద పెట్టి ఇలాగా టూ సైడ్ చేయాలి. ఓకే, ఇది 4 వేరియేషన్స్. ఇంకా మీకు అడిషనల్ కావాలంటే ఇంకా ఫుల్ బాడీ అనమాట. ఓబ్లిక్స్కి యాప్స్కి అన్నిటికీ పడుతుంది. ఇలా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టి 1 2 3 4 ఇలా చేయొచ్చు. తర్వాత ఇంకా మీకు బాడీ సహకరిస్తే ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈ రకంగా కూడా అది చేయొచ్చు. ఇవి 5 వేరియేషన్స్. 5 వేరియేషన్ ముగిశాక కోర్ మజిల్ కూడా టైట్ చేయాలి. కోర్ మజిల్ టైట్ చేసాము. ఫ్లాంక్ చాలా ఎఫెక్టివ్గా అవుతుంది. ఇక 4 వేరియేషన్ చేస్తే మీకు సరిపోతుంది. 3 సెట్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్లాంక్ ఏంటంటే కొంతమంది ఎల్బో ముందుకు పెట్టేస్తారు, కొంతమంది వెనక్కి పెట్టేస్తారు. చూడు, 90 డిగ్రీ ఉండాలి, షోల్డర్ లెవెల్లో ఉండాలి. 90 డిగ్రీ ఇలా వెనక్కి ఉండకుండా ముందుకు ఉండకుండా 90 డిగ్రీ ఉండి టో పైన టచ్ ఉండి సీట్ డౌన్ చేయకూడదు, అప్ చేయకూడదు. సీట్ మన షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఉంటూ మన కోర్ని ఎంగేజ్ చేయాలి. ఇలా హోల్డింగ్ చేసి హోల్డ్ చేయాలి. చేస్తే అదొక పెయిన్ వస్తుంది, వైబ్రేషన్ అవుతుంది. నా వాయిస్ కూడా వైబ్రేషన్ అవుతుంది. చూడండి, ఇలా ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు 3 టైమ్స్ చేయాలి. ఇందులో చెప్పిన ప్రతి వేరియేషన్ మీ ఓపిక బట్టి 20 రిపిటేషన్ 15 రిపిటేషన్ చేస్తారో 3 సెట్ చేయండి. మీకు పొట్ట దగ్గర కొవ్వుని కరిగించే హెల్ప్ చేస్తుంది. అలా అని ఇలా చేస్తే చాలామందికి ఇలా పొట్ట ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, కానీ లోన మజిల్ బిల్డ్ అవుతుంది. చాలామందికి యాప్స్ కూడా ఇలాంటి యాప్స్ కావాలంటారు, ఓబ్లిక్స్ కావాలంటారు. కాబట్టి ఈ బెల్లీ ఫ్యాటు వీ షేప్ వచ్చి ఈ ఓబ్లిక్స్ పైన కనిపిస్తుంది. ఇది ఫ్యాట్ పర్సెంట్ తగ్గే కొద్దీ విజువల్ అవుతుంది. ఎందుకంటే నా పాత పిక్స్ చూడొచ్చు, ఇప్పుడు మన ఫ్యాట్ పెరిగిపోయింది. దానివల్ల మన యాప్స్ కూడా టైట్ చేస్తేనే కనిపిస్తుంది, నార్మల్గా ఉంటే కనబడదు. సో మీరు కూడా పొట్ట తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది మాత్రమే. మీరు తినే ఫుడ్ బట్టే మీ పొట్ట తగ్గుతుంది. ఇది అక్కడ హిట్ చేయడానికి మాత్రమే.
తర్వాత మీరు ఇది యాక్టివిటీ లెక్కలో పోయి మీరు చేసే యాక్టివిటీ కన్నా మీ డైట్ ప్లాన్ క్యాలరీస్ తక్కువ ఉంటేనే ఈ పొట్ట తగ్గుతుంది. ఇది మీరు వాకింగ్ జాగింగ్ చేసిన తర్వాతైనా చేయొచ్చు, జిమ్లో వర్కౌట్ ముగిశాక చేయొచ్చు, లేకపోతే మీరు వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి చేసే వాళ్ళు కార్డియో చేసిన తర్వాత కూడా చేయొచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ యాప్స్ కోసం ఇంకో వీడియోతో వస్తా. నచ్చితే లైక్, షేర్, ఫార్వర్డ్ చేయండి. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ.